సచివాలయ సిబ్బందిని కోరుచున్నాం ముందుకు దాని మీద దాని పేరు ఓకే. గోపి పెన్నా డెల్టా చైర్మన్ అయిన సందర్భంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మన కనిగిరి రిజర్వాయరు ఎన్నో సంవత్సరాల నుంచి దానికి మరమ్మతులు కానీ గేట్లు కానీ ఏవి పనిచేయకుండా నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకోకపోతే తాను పెన్నా డెల్టా చైర్మన్ అయిన తర్వాత నాకు ఆయన తెచ్చిచ్చిన నివేదికను బట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంపీ గారు నేను తీసుకెళ్ళి ఆయన్ని అడిగిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మరమ్మతులకి ఆల్రెడీ 5 కోట్లు మనకి రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిగిరి రిజర్వాయర్ కోసం 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని బాగు చేసుకోవడం కోసం అది నిజంగా మన అదృష్టం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక గొప్ప రిజర్వాయర్ అది కనిగిరి రిజర్వాయర్. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని అవసరాల నిమిత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అది ప్రజలకి ఎంత ఉపయోగంలోకి వస్తుందో తెలుసుకొని దానికి ఈరోజు 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఈరోజు మన ముఖ్యమైన కార్యక్రమం పెన్షన్. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు ఒక 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒకే ఒక సంతకంతో పేదల సేవలో అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు ఇక్కడ ఉన్న అవ్వాతాతలకు 4000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3000 నుంచి 6000 చేయడం జరిగింది. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 జరిగింది. అది కూడా మనం 1వ తేదీ కల్లా ఎన్ని ఇబ్బందులున్నా, ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఎవరైనా 2 ఇవ్వాలనుకుంటారు, కానీ మనం 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు మొహంలో మనం, అది కాకుండా నాయకులు డైరెక్ట్గా పోయి పెన్షన్లు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ సమస్యలు మనం తెలుసుకొని వాళ్ళకి తదుపరి ఇంకేమైనా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఇచ్చాం. అలాగే అన్నదాత సుఖీభవ, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతు సోదరులు ఎక్కువ ఉన్న దానివల్ల అన్నదాత సుఖీభవ 20,000 మన అకౌంట్లోకి ఆల్రెడీ మొన్ననే కంప్లీట్ చేయడం జరిగింది. గత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో అమ్మాలీలతో సహా మీకు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మన రైతు సోదరులు ఎక్కడా కష్టపడకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోలుకు ముందు 4 రోజుల ముందు నుంచే కలెక్టర్తో సమీక్షలు జరుపుతున్నాం. గోపి, నేను, మిగతా నాయకులు అందరం, రైతు సోదరులు అందరూ కలిసి మిల్లర్లకి, రైతులకి, అధికారులకి అందరికీ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు అని చెప్పి చూసాం. కానీ ఎక్కడో ఇబ్బందులు, లారీలు ట్రాన్స్పోర్టేషన్ జరిగితే నిన్నగాక మొన్న మీకు అందరికీ తెలుసు, మనకి ఇక్కడికే ఈ గ్రామానికి ఇనమడుక్కే లేగుంటిపాడు దగ్గర ఇక్కడే వచ్చి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి ఆయన సమీక్ష జరిపి ఎట్టి పరిస్థితుల్లో లారీలు, గోతాలు పంపించాలి, మిల్లర్లు రైతులకి అధికారులతో కలిసి పనిచేయాలి మిల్లర్లు అని చెప్పి, ఎక్కడ రైతు నష్టపోకూడదు, ఎందుకంటే ఇది మన రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఆయన నిరూపించిపోయారు. అదేవిధంగా
ఈరోజు ఎక్కడ లారీలు లేకపోయినా, ఎక్కడ గోతాలు లేకపోయినా వెంటనే నాకు కాల్ చేయమని చెప్పి కూడా మీకు అందరికీ, నేను రైతులకు అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. వెంటనే ఆఫీసర్లకి చేసి వాళ్ళు స్పందించే విధంగా కూడా మనం పనిచేసుకుంటున్నాం. అలాగే మత్స్యకార భరోసా వచ్చింది. అలాగే అన్నీ ఇప్పుడే చెప్పారు, ఇక్కడి నుంచి మన హైవేకి వెళ్ళే రోడ్డు శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ల దగ్గర నాయకులకి బేరాలు కుదరక క్యాన్సిల్ చేశారు. ఎందుకు తెలుసు అంటే నాకు అది మన ఎంపీ గారే ₹1,00,00,000 దానికి శాంక్షన్ చేశారు ఆ రోజు. సో అది క్యాన్సిల్ అయిపోయింది. ఈ రెండు చూసి ఆయన ఆ డబ్బులు వెనకాలకు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సో ఈరోజు మన ప్రభుత్వం అదిలాగే చెప్పినట్టు మన పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల అభివృద్ధి కోసం ఆయన మనకి ఇప్పుడే జల్ జీవన్ మిషన్ కింద కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి సుమారు 22 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అభివృద్ధులు మనం చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలే అయినా కూడా ఎన్నో కార్యక్రమాలు 1, 2 అని కాకుండా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పేదల సేవలో నాయకులు గడపాలి అని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనం అందరం కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.